ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, నేను మీరు బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 129వ వచనం నుండి 136వ వచనం వరకు వ్రాయబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య భాగమునకు ఇవ్వబడిన హీబ్రూ అక్షర పదం పే అనే అక్షరం ఇవ్వబడింది. ఈ 119వ కీర్తనలో ప్రతి భాగానికి పైన ఒక్కొక్క అక్షరం వ్రాయబడుతూ ఉంది. ఆ అక్షరం ఎందుకు ఇచ్చారు అంటే, ఈ పాత నిబంధన హెబ్రీ భాషలో వ్రాయబడింది. హెబ్రీ భాషలో ఈ భాగం అంతటిని, ఆ వచనాలన్నీ పే అనే అక్షరముతో వ్రాయబడుతూ ప్రారంభమవుతాయి. అందు నిమిత్తమై ఆ అక్షరాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ 119వ కీర్తనలో ప్రతి భాగం పైన ఏ అక్షరం అయితే వ్రాయబడిందో హీబ్రూ అక్షరం, ఆ లైన్లన్నీ, ఆ వచనాలన్నీ ఆ అక్షరంతో ప్రారంభమవుతూ ఉంటాయి అనే సత్యం మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఈరోజు 129వ వచనం నుండి 136వ వచనం వరకు ఉన్న ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 129వ వచనం నేను చదువుతున్నాను. నీ శాసనములు ఆశ్చర్యములు, కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. ప్రియులారా, ఈ లోకంలో ఏదైనా ఒక ఆశ్చర్యకరమైనది జరుగుతుందంటే అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు కదండి. ఒక వింత ఏదన్నా కనబడుతుందంటే అందరూ చూస్తారు, ఇష్టంగా చూస్తారు. భక్తుడికి ఏది ఆశ్చర్యంగా అనిపించిందంటే దేవుని శాసనం అంట. కొంతమందికి ఆశ్చర్యంగా ఉంటుంది వాక్యం. ఇలా ఉండాలా, ఇలా చేయాలా, మాకు తెలియలేదే అనుకుంటూ ఉంటారు. దేవుని శాసనములు ఆశ్చర్యములు అని చెప్తున్నాడు. కావుననే నేను వాటిని గైకొంటున్నాను. దావీదుకి ఎందుకు వాక్యం అంటే ఇష్టం అంటే, ఇది ఆశ్చర్యకరమైన వాక్యం. నిజంగా ప్రియులారా, మీరు బైబిల్ గ్రంథం చదువుతూ ఉండండి, ఒక్కొక్క పదం భలే అద్భుతంగా ఉంటాయండి. ఈ బైబిల్లో వ్రాయబడినన్ని పదాలు తెలుగు భాషలో మరికి ఏ గ్రంథంలో కూడా ఇన్ని పదాలు వ్రాయబడి ఉంటాయని నేను అనుకోను. ఇన్ని సందర్భాలు, ఎంత ప్రేమ, ఎన్ని పదాలండి. వాక్యము అన్నదానికి ఎన్ని పదాలు చూసామండి. శాసనములు, ఉపదేశములు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, కట్టడలు ఎన్ని ఉన్నాయి. ఇంత వివరించి దేవుని వాక్యం రాయబడుతుంది. వాక్యం చదివితే ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రియులారా, వాక్యం చదవండి. బైబిల్లో చాలా వింతైన విషయాలు రాయబడ్డాయి. మనుషుల యొక్క జీవితాన్ని, మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క జ్ఞానం, మనస్సులో అనుకునేవి ఎన్నో రాయబడ్డాయి ఈ బైబిల్ గ్రంథంలో. మీరు వాటన్నిటిని చదవాలి, నేర్చుకోవాలి. దావీదు అంటాడు, నీ శాసనములు ఆశ్చర్యములు, కావుననే నేను వాటిని గైకొంటున్నాను. ఎందుకు వాక్యం చదువుతున్నావు దావీదు? ఎందుకు వాక్యానుసారంగా జీవిస్తున్నావు అంటే, దావీదు అంటాడు, అసలు ఆ వాక్యం అంటే ఏంటో తెలుసా మీకు? ఆశ్చర్యకరమైన వాక్యం అది అంటాడు. 130వ వచనం, నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వెల్లడి అవుతూ ఉండగానే వెలుగు కలుగుతుంది. ఎక్కువ వాక్యం చదివే వ్యక్తుల జీవితాల్లో దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంటుందండి. దేవుని జీవం మన ముఖంలో ఒక తెల్లటి వెలుగుగా ప్రకాశిస్తూ ఉంటుంది. వాక్యం చదువుతున్నా, వాక్యం వింటున్నా అక్కడ ఏం వ్యాపిస్తుందంటే దేవుని వెలుగు వ్యాపిస్తూ ఉంటుంది. లోకంలో ప్రియులారా, పాప సంబంధమైనవి కానీ, లేక చీకటిలో దయ్యపు సంబంధమైనవి కానీ ఏమైనా జరుగుతుంటే అక్కడ చీకటి వ్యాపిస్తూ ఉంటుంది. ప్రార్థన చేసే వ్యక్తి ఒక చోట ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ వెలుగు వ్యాపిస్తూ ఉంటుంది. వాక్యం చదివే వ్యక్తి ఒక చోట వాక్యం చదువుతున్నాడంటే ఆ చోట వెలుగు వ్యాపిస్తూ ఉంటుంది. అందుకే వాక్యం చదివేటప్పుడు నోట్లో చదువుకోకూడదు. నోరు తెరచి శబ్దంగా వినబడేలా చదవాలి. అప్పుడు మన శబ్దం ఎంతవరకు అయితే వినబడుతుందో ఆ స్థలమంతా దేవుని వెలుగు వ్యాపిస్తూ ఉంటుంది. నీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును. అంతే, వాక్యం వెళుతూ ఉంటే వెలుగు కలుగుతూ ఉంటుందండి. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. వాక్యం చేసే ఇంకో కార్యం ఏంటంటే చీకటిని తీసేస్తుంది. అజ్ఞానం చీకటి ప్రియులారా.
తెలివి లేకపోవటం చీకటి. తెలివి లేని వాడికి తెలివి రావాలి అంటే దేవుని వాక్యం వెల్లడి అవ్వాలి. వాడికి తెలియాలి వాక్యం చదవాలి. బైబిల్లో వాక్యం చదవండి ప్రియులారా. పిల్లలు ఒకవేళ స్టడీస్లో ఎదగలేకపోతుంటే వాక్యం చేత చదివించండి. వాక్యం చదువుతుండగా వారి జ్ఞానం అభివృద్ధి అవుతుంది. ఒకవేళ ఎవరికైనా ఒక వ్యక్తికి సమాజంలో ఎలా ప్రవర్తించాలో అర్థం కాకపోతే వాక్యం చదివించండి. సమాజంలో ఎలా ప్రవర్తించాలో వాక్యం చక్కగా నేర్పిస్తుంది. 131వ వచనం, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. ప్రియులరా, ఈ భక్తుడు చెప్తున్నమాట, ప్రభువా నీ ఆజ్ఞల మీద నాకు అధిక వాంఛ ఉంది. వాక్యం మీద దావీదుకి ఎంత ఆశ ఉందంటే ఉదయాన్న ధ్యానిస్తాను, మధ్యాహ్నాన ధ్యానిస్తాను, సాయంత్రాన ధ్యానిస్తాను. బహుశా ఇక ఎప్పుడు బైబిల్ 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 అంతే. దావీదు జీవితం అంతగా వర్ధిల్లటానికి కారణం దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తి అండి. వాక్యాన్ని ఎక్కువగా చదువుతున్న వ్యక్తి, అందుకే తను వర్ధిల్లాడు. మన జీవితంలో కూడా మనం వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ చదివేవారుగా మనం ఉండాలి ప్రియులారా. 131వ వచనం, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. దావీదుకి ఓ దప్పిక దేని మీద అంటే దేవుని యొక్క వాక్యం మీద. ఏంటి ఆ దప్పిక అంటే ఇక దానికోసం పరుగెత్తి 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 దప్పికతోటి రొప్పుతే చూసారా కొన్ని జంతువులు, దావీదు అలాగ రొప్పుతున్నట్టు. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తుతూ ఉందనుకోండి, పరిగెత్తి 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 వెళ్ళి ఆ నీరు దొరకకపోతే పరిగెత్తి పరిగెత్తిన ఆయాసం చేత రొప్పుతుందే. దావీదుకి అంత ఒగర్చేంత ఆయాసం దేనికోసం అంటే వాక్యం మీద ఉన్న దప్పికట, దేవుని ఆజ్ఞల మీద ఉన్న అధిక వాంఛ చేత. ప్రియులరా, మనకు అటువంటి దప్పిక ఉందా? చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు ఏంటంటే, ప్రభువా ఆ భక్తుడిని దీవించావు, నన్ను దీవించు, ఆ వ్యక్తికి మేలు చేసావు, నాకు చేయి. మనం ఇలా అడుగుతుంటాం, తప్పులేదు. వాళ్ళకి చేశాడు కాబట్టి దేవుడు మనకి చేస్తాడు. కానీ వాళ్ళలాంటి ప్రార్థనా జీవితం కలిగి మనం ఉన్నామా? వాళ్ళలాంటి పరిశుద్ధత కలిగి మనం ఉన్నామా? వాళ్ళలా దేవుని ప్రేమించేలా మనం ఉన్నామా? ఇది ఖచ్చితంగా మనం ప్రశ్నించుకోవాలి. వాళ్ళలాంటి భక్తి మనం ఎందుకు చేయట్లేదు? బైబిల్లో భక్తులందరూ దీవించబడ్డారు. మరి మనం కూడా దీవించబడాలంటే మనం అలాగ వాక్యాన్ని చదవాలి, అలా ప్రేమించాలి కదా దేవుణ్ణి. మరి మనం అలా చేయకుండా ఎలా మనం దీవించబడగలుగుతాం చెప్పండి? అందుకే ప్రియులారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవుని ఆజ్ఞల మీద అధిక వాంఛ పెట్టుకోవాలి. దావీదు అంటున్నాడు, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. 132వ వచనం, నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. దావీదు దేవుని ఎంత ధ్యానించాడో, ఎంత దగ్గరగా ఉన్నాడో మనకి ప్రతి మాటలో మనకు అర్థమవుతుందండి. నీ నామమును ప్రేమించే వారికి, దేవుని నామాన్ని ప్రేమించే వారికంట దేవుడు కొన్ని చేస్తాడట, చెయ్యదగునట్లు. యేసయ్య నామం అంటే మీకు ఎంత ఇష్టం, అయితే దేవుడు మీకు ఏదో ఒకటి చేస్తాడు. దేవుని వాక్యం అంటే మీకు ఎంత ఇష్టం, అయితే దేవుడు మీకు ఏదో ఒక మేలు చేస్తాడు. ఒకసారి పాత నిబంధనలో మనం గమనిస్తే మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి రాజుకి మేలు చేశాడు. ఇద్దరు వ్యక్తులు రాజుని చంపాలని కుట్ర చేస్తుంటే అది తీసుకెళ్ళి రాజుగారికి చెప్పాడు మొర్దెకై. రాజుగారు వాళ్ళని పట్టుకున్నాడు, విచారణ చేస్తే నిజమని తేలింది. వాళ్ళిద్దరిని బంధించారు. అది వ్రాయబడింది పుస్తకంలో. మొర్దెకైకి ఏ మేలు చేయలే. ఒకరోజు రాజుగారికి నిద్ర పట్టట్లేదు. ఆ రాజ్య సమాచార గ్రంథం తెప్పించుకొని చదువుతూ ఉన్నాడు. మొర్దెకై చేసిన విషయం రాయబడింది. అప్పుడు అడుగుతున్నాడు, మొర్దెకై దీనివల్ల ఏమైనా ప్రతిఫలం పొందాడా? అప్పుడు రాజు హామాన్ అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, రాజు గణపరచాలని కోరుకుంటున్న వ్యక్తిని ఏ రీతిగా గణపరచాలి రాజు అడుగుతాడు. అంటే ఆయన స్థానానికి తగినట్టుగా ఎలా గణపరచాలి, నేను ఏమిస్తే ఆ వ్యక్తిని నేను గణపరిచినట్టు? వెండ, బంగారమా, ఇంకేమివ్వాలి? గలగల వస్త్రాలు, ఏమిస్తే గణపరిచినట్టు? అప్పుడు హామాన్ చెప్తాడు అక్కడ, రాజా, రాజు గణపరచాలి అని అపేక్షించే వ్యక్తికి రాజుగారి బట్టలు వేయాలి, రాజుగారి కిరీటం తల మీద పెట్టాలి,
రాజ్య వస్త్రాలు వేసి రాజుగారు తిరిగే గుర్రం మీద అతన్ని ఎక్కించి వీధి వీధి తిప్పుతూ రాజు గణపరచాలని కోరుకునే వ్యక్తికి ఇదిగో ఇలాగూ చేయబడును అని చెప్పాలయ్యా ముందొకళ్ళు. అది రాజు గణపరచడం అంటే అంటాడు. అద్భుతమైన ఘనత కదండి అది, ఇంకంతకంటే లేదు. అయితే అదంతా మొర్దెకైకి వచ్చేసింది. హామాన్ అనుకున్నాడు అదంతా నాకు వస్తుంది అనుకున్నాడు, అదంతా మొర్దెకైకి వెళ్ళిపోయింది. ఇక్కడ దావీదేమని ప్రార్థన చేస్తున్నాడు, నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయ తగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించు. ప్రభువా, నేను ప్రేమించే వారికి నువ్వేం చేస్తావు అట్లా నాకు చేయి. నేను ప్రేమించే వారిలో, నీ నామాన్ని ప్రేమించే వారిలో మొట్టమొదట ఉంటా, నేను ఫస్ట్ ఉంటానయ్యా, నన్ను కరుణించు, నాకు అట్లా చేయి. ఎంత అద్భుతమైన ప్రార్థన కదండి. 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ప్రియులారా, మానవ జీవితంలో వాక్యపు ఏలుబడిలో అన్నా మనం ఉండాలి, లేకపోతే మనల్ని ఏలుబడి చేసేది ఏంటంటే పాపం. దావీదు అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ప్రభువా, నా కాళ్ళు ఇటు పడితే అటు పోతాయేమో కట్టేయ్యా, నా అడుగులు స్థిరపరచు. నిన్ను దాటి నేను వెళ్ళకూడదు ప్రభువా, నిన్ను దాటి నేను వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. నీ అడుగు జాడల్లో నేను నడవాలి. నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు. నీ దారిలో నేను నడవాలి. నీ వాక్యపు కట్టడల్లోనే నా అడుగులు పడాలి. అంటే అక్కడ పడితే బాగుంటుంది నా కాళ్ళు, బయట ఎక్కడ పడితే అక్కడ వేస్తే జారి పడిపోతాను, లేకపోతే బురద గుంటలో పడిపోయే ప్రమాదం ఉంది. నాకు అట్లా అడిగొద్దు. నువ్వెక్కడ కాలు వేయాలని చెప్తావు అక్కడే కాలేస్తావు. నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు అని చెప్తూ, ఏ పాపము నన్ను ఏలనీయకు. పాపం ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది. కయ్యూను దేవుని యొద్ద బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవుడు కయ్యూను అర్పణ అంగీకరించలేదు. కయ్యూను మనసులో కోపం పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు కయ్యూనుతో మాట్లాడే మాట ఏంటంటే, కయ్యూను, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకునేవాడివి కదా, నువ్వెందుకు తలదించుకొని జీవిస్తున్నావు? నువ్వు అలా చేయొద్దు. నువ్వు సత్క్రియ చేయకపోతే నీ వాకిట్లో పాపం పొంచి ఉంటుంది అన్నాడు. 2, నీ ఎడల దానికి వాంచగలుగును అన్నాడు. 3, నీవు దానిని ఏలుదువు అంటాడు. అంటే పాపం ఒక వ్యక్తిని పట్టుకోవటానికి పొంచి ఉంటుంది. పొంచి ఉండి పాపం మీద కోరిక ఎదుటి వ్యక్తిలో పుట్టిస్తుందట. అంటే నీకు పాపం మీద, ఏ పాపం మీద కోరిక కలుగుతుంది అంటే ఏదో పాపం నిన్ను మింగాలని నీ వాకిట్లో పొంచి ఉంది. జాగ్రత్త, నీ వాకిట్లో పొంచి ఉంది, అది బయట ఎక్కడో లేదు. కాబట్టి ఇప్పుడు నీలో ఆశలు కలుగుతున్నాయి. అది డైరెక్ట్గా నిన్ను మింగివేయలేక నీలో ఆశలు పెట్టి అది తన దగ్గరకు నిన్ను లాక్కుంటా వస్తుంది. ప్రియులారా, సృష్టిలో ఒక విచిత్రమైన పాము ఒకటి ఉందంటండి. అది అడవుల్లో మాత్రమే తిరుగుతుంది, సమాజం మధ్యలోకి రాదు. దాని ఆహారాన్ని అది ఎలా సంపాదించుకుంటుందంటే, అది మామూలుగా దాక్కొని ఉంటుందంట. బయటకు వచ్చి పచ్చని గడ్డి ఉన్న చోట పండుకొని అది ఆకాశం వైపు అలా చూస్తూ ఉంటుందంట. ఆ పాము పైన ఎగురుతున్న పక్షులు సహజంగా ఎదురు చూసుకుంటూ వెళ్ళాలి. కొన్ని పక్షులు అత్యాశ గల్లవై నేలను చూస్తూ పోతాయట. ఈ పాము అంట కింద ఉండి పొంచి ఉండి పైకి అలా చూస్తూ ఉన్నప్పుడు ఏ పక్షి అయితే నేల మీద చూస్తుందో ఆ పక్షి కళ్ళు, అలాగే ఈ పాము కళ్ళు, ఆ చూపులు కానీ కలిసినాయి అంటే ఇంకంతే. ఈ పాము కళ్ళలో ఒక ఆకర్షణ ఉందంట. ఎంత ఆకర్షణ అంటే పైన ఎగిరే పక్షి కూడా ఇక అది పైకి పోదు, కిందకు వచ్చేస్తుందంట. దీని కళ్ళ దగ్గరకు వచ్చేస్తుందట, దీని నోటి దగ్గరకు వచ్చేస్తుందట. రావటం ఈ పాము దాన్ని మింగేస్తుందట. దాని ఫుడ్ కడుపు నిండిపోయింది, అంతే. పాపం కూడా అంతే ప్రియులరా. నీ వాకిట పాపం పొంచి ఉంటుంది, నీ ఎడల దానికి వాంచగలుగుతుంది, ఇక నీకు దాని మీద వాంచగలుగుతుంది. ఇక అది నిన్ను ఏలుబడి చేస్తుంది, నువ్వు దాన్ని ఏళ్తావు, అంతే. పాపం నిన్ను వెళ్తుంది, నువ్వు పాపాన్ని వెళ్తావు, నువ్వు వదిలిపెట్టలేవు పాపాన్ని. ఇక
చేయాలి 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 చేయాలి, ఇంకా అలాగే వెళ్ళిపోతుంటాడు. దావీదు అందుకే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏ పాపం నన్ను ఏలనీయద్దయ్యా, పాపం నా మీద ఏలుబడి చేయకుండా ఉండాలి అంటే నువ్వు నా మీద ఏలుబడి చేయాలి. దేవుణ్ణి మనం ఏమని పిలుస్తామండి? ప్రభువు అని పిలుస్తాం. ప్రభువు అంటే అర్థం ఏంటి? రాజు అని అర్థం. రాజులకు రాజుని ప్రభు అంటారు. ఆ రాజు మనల్ని ఏలుబడి చేయాలి, ఆయన రాజ్యంతో, ఆయన అధికారంతో, ఆయన పరిధిలో మనం ఉండాలి. అదండి, అది నేర్చుకోవాలి మనం. ప్రభువా 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 అని పిలుస్తాం. మనం దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని అధికారానికి అప్పగించుకుంటున్నామా? దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నామా? లోబడుతున్నామా? మనం దాన్ని పరిశీలించుకోవాలి. దావీదు అంటాడు, నీ ఆజ్ఞలనే నేను గైకొంటాను, ఏ పాపం మాత్రం నన్ను ఏలనీయద్దు, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరిచి నన్ను నడిపించాయి. తర్వాత 134 వచనం, నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము అంటే, ప్రభువా పాపం నా మీద ఏలుబడి చేస్తూ ఉంది. రెండవది, మనుష్యుల బలాత్కారం నా మీద ఉంది. కొంతమంది అంతే కదండి, బలవంతంగా ఇతరుల చేత వాళ్ళకి నచ్చనివి కూడా చేపిస్తారు. మనకు తెలియకుండానే మనవన్నీ దోచుకుంటూ ఉంటారు. ఆ మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విమోచించు. దావీదు ప్రార్థన. మోసంలో పడకుండా నన్ను విమోచించు, అన్యాయంలో పడకుండా నన్ను విమోచించు. నేను అన్యాయం చేయబడకూడదు. అన్యాయం చేయటం వేరు, అన్యాయము చేయబడటం వేరు. అన్యాయం చేయటం అంటే మనం ఇతరులకు అన్యాయం చేయటం, అన్యాయం చేయబడటం అంటే ఇతరులు మనకు అన్యాయం చేయటం. అది కూడా జరగకూడదు. మనం చేయకూడదు, మనం అన్యాయంగా అవ్వకూడదు. అదే భద్రత అంటే. ప్రియులారా, దావీదు ఏమంటాడు? నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచించు. ప్రభువా, ఈ మనుషులు కొంతమంది బలాత్కారం చేసే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ నుంచి నన్ను విమోచించు. నేను నీ ఉపదేశాలు అనుసరించాలి, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అని చెప్తున్నాడు. 135 వచనం, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రియులారా, ఈ 119వ కీర్తన మొత్తం కానీ చదివితే అసలు వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటో మనకు అర్థమవుతూ వస్తుంది. ఎందుకు వాక్యం చదవాలి, వాక్యం చదివితే లాభం ఏంటి, క్లియర్గా మనకు తెలుస్తూ వస్తుంది. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు? నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయి, నీ కట్టడలు నాకు బోధించు. దావీదు వాక్యాన్ని కోరుకుంటూ ఉంటాడు, ఆ వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాడు. నీ కట్టడలు నాకు బోధించు అన్నాడు. దానికి ముందు ఏమంటాడంటే, నీ ముఖ కాంతి నా మీద పడాలి, అది నా మీద ప్రకాశించాలి. కాంతి మన మీద పడటం వేరు, మన మీద ప్రకాశించటం వేరు. ఒక అద్దం ఉందనుకోండి, అద్దంలో టార్చ్ లైట్ కానీ వేశారనుకోండి, వెలుతురు, ఈ వెలుతురు అద్దాన్ని తాకిన తర్వాత అద్దం నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుందట. అది దేవుని ముఖ కాంతి మన మీద పడటం వేరు, మన నుండి ఆ కాంతి ప్రకాశించటం వేరు. దావీదు కోరుతున్న ఆత్మీయ జీవితం అది. అంటే దేవుని యొద్ద కార్యములు మనం పొందుకోవటం వేరు, అదే కార్యములు మన ద్వారా దేవుడు చేయటం వేరు. అనుభవానికి రావాలి. నువ్వు రోగం నుండి స్వస్థత పొందావు అనుకో, ఆ తర్వాత నువ్వు ఎలా మారాలంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా పోవాలి. నువ్వు పొందుకున్న స్వస్థత శక్తి, అది నేను స్వస్థపరిచింది, అది నీలో నుండి రిఫ్లెక్ట్ అయ్యి బయటికి రావాలి. ఈ ఆత్మీయ జీవితం నేర్చుకోవాలి ప్రియులారా. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, పాపాన్ని విడిచిపెట్టావు. ఇప్పుడు ఆ పరిశుద్ధత ప్రభావం నీలో నుండి రిఫ్లెక్ట్ అయ్యి బయటికి రావాలి. నీ మీద దేవుని ముఖ కాంతి ప్రకాశించాలి. అనుభవాలు నేర్చుకోండి. నేను పొందుకున్నాను చాలు, నేను పొందుకున్నాను చాలు, ఇప్పుడేం అవసరం లేదు. అది సరైన క్రైస్తవ జీవితం కాదు. నువ్వు ప్రార్థనాపరుడివి, ప్రార్థనాత్మ నువ్వు పొందుకున్నావు, నీలో నుండి ఆ ప్రార్థనాత్మ రిఫ్లెక్ట్ అవ్వాలి. అనేక మందిని ఆ ప్రార్థనాత్మ పట్టుకోవాలి, అనేక మందిని ఆ ప్రార్థనాత్మ తాకాలి. అది ఆత్మీయ జీవితం అంటే. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయి, నీ కట్టడలు నాకు బోధించు. 136 వచనం, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దావీదుకి ఇక్కడ దేవుని హృదయాన్ని పంచుకునే అటువంటి సన్నిహితం ఉంది.
దేవుడు ప్రజలందరినీ చూస్తున్నప్పుడు దేవునికి ఏం బాధ కలుగుతుందంటే, ఎవ్వరూ ధర్మశాస్త్రానుసారంగా నడవట్లే, వాక్యానుసారంగా నడవట్లే. ఇప్పుడు దేవుడు భూలోకం అంతటిని చూస్తున్నాడు అనుకోండి, అంతెందుకు ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు చూస్తున్నాడు అనుకోండి, మిమ్మల్ని, నన్ను, మనందరం. మనలో ఎంతమంది మీ వాక్యం చదవని వారి ఉన్నాం? ఎంతమంది మీ వాక్యానుసారంగా జీవించని వారి ఉన్నాం? ఎంతమంది మీ రోజు ప్రార్థన చేయని వారిగా మనం ఉన్నాం? ఇప్పుడు దేవునికి హృదయంలో కన్నీరు వస్తుందట, కన్నీరు. ఆయన కన్నీరు ఏరులై పారుతుంది. ఇప్పుడు దేవుడు ఉన్న ఆ బాధనంతటిని దావీదు తీసుకొని, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది. ఏడుస్తున్నాడు 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 దావీదు. ఏంటి దావీదు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కష్టం వచ్చింది? అయ్యా, ఈ ప్రజలు ఎందుకు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు? ఈ ప్రజలు ఎందుకు వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నారు? ఈ ప్రజలు ఎందుకు వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నారు? దేవుని వాక్యాన్ని గైకొంటే ఎంత మేలు, దేవుని వాక్యాన్ని గైకొంటే ఎంత రక్షణ, దేవుని వాక్యం గైకొంటే దేవునికి ఎంత సంతోషం. ఇది నేర్చుకోరేంటి వీళ్ళు? ఎంతసేపు లోకం, లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపడ్డాము. ఇవేనా లోకంలో మనం నేర్చుకోవాల్సినవి? చూడండి, ఈ రోజుల్లో ఒకళ్ళని మించి ఒకళ్ళు లోక సంబంధమైన వాటిని పెంచుకోవటంలో పరుగెత్తుతున్నారు. వాళ్ళు ఎంత కొంటే నేను ఎంత కొనాలి, వాళ్ళు ఎకరం కొంటే నేను 10 ఎకరాలు కొనాలి, వాళ్ళు 10 ఎకరాలు కొంటే నేను 100 ఎకరాలు కొనాలి. ఎక్కడ ఈ దప్పిక? నువ్వు ఆత్మీయమైన వ్యక్తివైతే నీకెందుకు ఈ దప్పిక? ఈ లోకంలో మన ప్రాణం విడిచిపెట్టినప్పుడు మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మనకెందుకు? మన చేతిలో ఉన్నది మొత్తం ప్రభు చేతిలో పెట్టడానికి మనం నేర్చుకోవాలండి. ప్రియులారా, మాకున్న దప్పిక ఏంటంటే, దేవుడు మాకు ధనం ఇస్తే ఇంకా అనేక ఛానల్స్లో ఇటువంటి వాక్యాన్ని అందించాలనే ఆ దప్పిక మాది. ప్రతిరోజు ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు 9-10 గంటలు మేము కష్టపడుతున్నాం. వాక్యం చెప్పటం, రికార్డింగ్ చేయటం, సిద్ధపడటం, మరలా దాన్ని ఎడిటింగ్ చేయించటం, మరలా దాన్ని కరెక్ట్గా అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేయటం. ఎంత కష్టం! ఈరోజు మీరు ఒక్క అరగంట ప్రోగ్రాం మీరు కూర్చొని వాక్యం వింటున్నారు అంటే దీన్ని వెనక 4 గంటల ప్రయాసం ఉంది, తెలుసా మీకు? 4 గంటలు కష్టపడితే కానీ ఈ అర్ధగంట వాక్యం మీ దాకా రావట్లేదు. అవును ప్రియులారా, దానికి ముందు ఇంకా ఎంతో ప్రార్థన ఉంది. ఆత్మీయ జీవితం ఇదే ప్రియులారా. చాలామంది ఏం చూస్తారంటే, ఈ కాసేపు ఉన్న ఈ అరగంట జీవితాన్ని చూస్తారు. వాక్యం బాగుంది అంతే. చాలామంది వాక్యం బాగుంది అనే మాటతో ఆగిపోతారు, కానీ ఈ వాక్యానికి నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు, నా వంతు ధనాన్ని ఎందుకు నేను అందించకూడదు, ఇలాంటి వాక్యం ఇంకా అనేక మంది ప్రజలు విన్నట్లుగా వాళ్ళందరికీ ఈ వాక్యాన్ని నేను ఎందుకు పరిచయం చేయకూడదు, ఇటువంటి ఆశలు రావట్లేదు. అటువంటి ఆత్మ సంబంధమైన ఆశలు కలిగి జీవించాలి. దావీదులా మనం కూడా ఒక భారం తీసుకోవాలి. అది దేవుని భారం. ఏంటా భారం? నా ప్రజలు ధర్మశాస్త్రం అనుసరించట్లేదు. అయ్యో, పాపంలో నశించిపోతున్నారే నా ప్రజలు, నా దేశ ప్రజలు. దేవుడు ఎవరో తెలియక నశించిపోతున్నారు, నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. వీరందరూ రక్షించబడాలి. మేము రక్షించబడిన క్రొత్తలో మేము ప్రార్థన చేసేవాళ్ళం ఏమన్నా తెలుసా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నా గుండెల్లో పెట్టయ్యా అని ప్రార్థన చేశాను. అంటే ఆ భారం, ఆ బాధ ఉంటే ఏడుస్తూనే ఉంటామండి. ఇంకా అడగాలి మనం దేవుణ్ణి. దేవుడు ఒకరోజు నాకు ఆ భారం పెట్టాడు. ఆ తర్వాత ఎంత కన్నీరుగాచి ప్రార్థన చేసేవాడిని. దేశం కోసం, దేశంలోని ప్రతి వ్యక్తి కోసం, ప్రతి సంస్థ కోసం, ప్రతి తెగ కోసం, ప్రతి జాతి కోసం, ప్రతి పాపంలో నశించిపోతున్న వ్యక్తి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడిని. మా చర్చిలో శనివారం విజ్ఞాపన వస్తే గంట సేపు నా విజ్ఞాపనే ఉండేది చర్చ్ సంఘమంతటితో కలిసి. ఏమిటి అంటే భారం. మనం అలాగూ భారంతో ప్రార్థించే వారిగా ఉండాలండి. ఆ ప్రార్థన జీవితమే నిన్ను నిలబెడతాది. మీ జీవితంలో కూడా నేర్చుకోండి, ప్రార్థన చేయటం నేర్చుకోండి, భారంతో ప్రార్థన చేయటం నేర్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయటం నేర్చుకోండి. చాలామందికి ప్రార్థన ఏం చేయాలో అర్థం కావట్లా. అంటే వీళ్ళ ప్రార్థన అంతా ఏంటంటే, దేవుని ఏదైనా అడగాలి, దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలి. ఎంతసేపు అడుక్కుంటాను, ఎంతోసేపు అడుక్కోలేవు. అడుక్కునేవాడిని చూడండి, ఆకలిస్తే వస్తాడు, ముద్ద అడుగుతాడు, కడుపు నిండి దానికి వెళ్ళి బొబ్బు ఉంటాడు, అంతే. ఈరోజు చాలామంది క్రైస్తవులు అంతే. కాదు. భారం అంటే ఏంటో తెలుసా?
నువ్వు రక్షించబడ్డావు. నీ కుటుంబం రక్షించబడిందా? నీ భర్త రక్షించబడ్డా? నీ బిడ్డలు రక్షించబడ్డారా? నీ బంధువులు రక్షించబడ్డారా? రక్షించబడని ప్రతి వ్యక్తి రేపొద్దున నరకంలో కాలబోతున్నాడు. ఇది సత్యం. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. మరి వాళ్ళందరూ నరకం నుంచి బయటికి తెచ్చేదాని కొరకు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఎంత కన్నీరు గార్చాలి ఇక నువ్వు దేవుని పాదాలు పెట్టుకొని. మొరపెట్టండి ప్రియులారా. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు ఒక రాజుగా తన రాజ్యంలోని ప్రజల మీద దావీదుకి ఎంత భారం ఉంది. ఒక కుటుంబంగా నీ కుటుంబంలోని వ్యక్తుల మీద నీకు భారం లేదా? నీ బంధువుల మీద నీకు భారం లేదా? నీ స్నేహితుల మీద నీకు భారం లేదా? నా కన్నీరు ఏరులై పారుచున్నది. కళ్ళెమ్మడి కొంచెం తడి వచ్చిందయ్యా, నాకు కన్నీరు వచ్చిందయ్యా, కొంచెం గారిందయ్యా. ఏంటి భక్తి? ఏంటి తృప్తి? కార్చండి కన్నీరు. ఏరులై పారుతుందంట. నదీ ప్రవాహంలా కార్చుని కన్నీరు అంటాడు విలాపవాక్యాలు 2:42. ఇర్మియా చెప్తాడు. ఇర్మియా అంటాడు, నా తల జలమయమైపోయింది అంటాడు. అంటే ఇలా మోకరించి ప్రార్థన చేస్తుంటే ఈ కాళ్ళ వెంబడి కారుతున్న కన్నీరు ఇలా కిందకు వచ్చేసి ఈ జుట్టు మొత్తం తడిచిపోయింది మోకరించి ప్రార్థన చేస్తుంటే. ఈరోజు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. చేతులెత్తి ఆకాశం వైపు గంభీరంగా గర్వంతో ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కన్నీరు గార్చే వ్యక్తులేరి, కేకలు వేసే వ్యక్తులు ఉన్నారు, భాషల్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, ప్రవచనాలు చెప్పే వ్యక్తులు ఉన్నారు. కన్నీరు గార్చే వ్యక్తులు ఏరి. జనులు ధర్మశాస్త్రం అనుసరించట్లేదు. కనబట్టలేదా మనకి? లోకంలో పాపం పెరిగిపోతుంది, కనబట్టలేదా? లోకంలో నాశనం పెరిగిపోతుంది, కనబట్టలేదా? నరకానికి అనేక మంది ప్రజలు పరుగెత్తుతున్నారు, కనబట్టలేదా? పాపం విచ్చలవిడిగా జరుగుతుంది ఈ రోజున భూమి మీద, కనబట్టలేదా? చేతిలోకి వచ్చిందండి పాపం. సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఎంత అపవిత్రమైన దృశ్యాలు. ఇంతమంది యవనస్తులు, ఇంతమంది బిడ్డలు నశించిపోతున్నారే. వీళ్ళకి వాక్యం తెలియట్లేదే, వీళ్ళు ధర్మశాస్త్రం అనుసరించి నడవట్లేదే. వీళ్ళ కోసం నీ కన్నీరు ఏది? కార్చండి దేవుని సన్నిధిలో కన్నీరు. ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకొని. పరిశుద్ధమైన తండ్రి, దావీదు గుండెలో ఉన్న భారం మేము కూడా తీసుకొని మా కుటుంబం కోసం, మా బంధువుల కోసం, మా స్నేహితుల కోసం కన్నీరుగా వచ్చి ప్రార్థించే కృప మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యాన్ని మేమెంత ప్రేమించాలి, నీ ఎదుట మేమెంత నమ్మకస్తులుగా జీవించాలి తండ్రి. మా దేశాన్ని రక్షించండి, మా గ్రామాలను రక్షించండి, మా రాష్ట్రాలను రక్షించండి, మా జిల్లాలను రక్షించండి, మా మండలాలను రక్షించండి, మేము నివసిస్తున్న పట్టణాలను రక్షించండి, మేము నివసిస్తున్న గ్రామాలను రక్షించండి, మేము ఉంటున్న వీధిలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించండి ప్రభు. ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడి పరలోక రాజ్యంలో ఉండటానికి కృప దయచేయండి. అలాగే అనేక మంది కోసం భారంతో ప్రార్థించే ప్రార్థనాత్మ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఈ కార్యక్రమం చూస్తూ ఈ మాటలు వింటున్న బిడ్డల్లో అటువంటి బలమైన ప్రార్థనాత్మ పట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. కన్నీరు విడిచే బిడ్డలు లేవనెత్తండి అయ్యా. కన్నీటితో ప్రార్థించేవారికి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో విజ్ఞాపన చేసేవారికి బిడ్డలను చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి తండ్రి. వారి సమస్యలని, కష్టాలని, కన్నీటిని, రోగములని ఇప్పుడే విడిపించండి యేసయ్యా. బిడ్డలు మీరు దర్శించండి, వారికి ఉన్న ప్రతి అవసరతలు తీర్చండి. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి బిడ్డలు దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియులారా, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. స్థలం అరండల్పేట 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడండి. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88367676, మరి ఒక నంబర్ 7075197776.